నమస్తే, నా పేరు శ్రావణి. మీరు చూస్తున్నది శ్రావణి హోమ్లీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీలో ఎవరైనా మొదటిసారిగా మన వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది మీరు నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయ ఆల్రెడీ మీరు అందరూ కూడా థంబ్నెయిల్ చూసే వచ్చి ఉంటారు కదండి. ఎస్ అండి, మనం గో ప్రోడక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ గో ప్రోడక్ట్స్ అనేవి ఎక్కడ కొన్నాను ఏంటి అన్నది వీడియోలో చెప్తానండి. ఈ వీడియోని అయితే చివరి వరకు చేయకండి. వీడియో అనేది మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసేది మన పళ్ళను రక్షించే టూత్పేస్ట్ అండి. మన పళ్ళకి మన దంతాలను స్ట్రాంగ్గా చేసే టూత్పేస్ట్ అండి ఇది కూడా అంతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అయితే తయారు చేశారు. ఇది కూడా చాలా బాగుంటుంది. దీనివల్ల యూజెస్ ఏంటంటే మన పళ్ళు అయితే స్ట్రాంగ్ అవుతాయి. పళ్ళలో చిగురు వాపులు, చిగుళ్ళ నుంచి రక్తం పడడం, నోట్లో నోటిపోతని ఉంటుంది కదా, దాని సమస్యలు, నోటి దుర్వాసన అనేది రాకుండా ఇది ఎంతగానో యూజ్ చేస్తుందండి. డైలీ అయితే 2 times యూజ్ చేయాలండి. దీన్ని ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. బాగుంది. ఇది కూడా తక్కువ రేట్లు అండి. ఇవన్నీ తక్కువ రేట్లు, మంచి ప్రోడక్ట్స్ ఇవన్నీ. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవాల్సింది అయితే పేస్టులు వాడితే క్యాన్సర్లు వస్తున్నాయని చెప్తున్నారు. అసలు ఆ వీడియోలు చూస్తుంటే అసలు ఇంతకాలం మనం ఎన్ని కెమికల్స్ని మనం యూజ్ చేసేసామా అన్న భయం కూడా అనిపిస్తుంది. మనం ఎంత మంచి ప్రోడక్ట్స్ అని చెప్పి ఎంత రేటు పెట్టుకొని మంచిగా ఖర్చు పెట్టుకొని మనమైతే మన చేతులారా మనమే అయితే మంచి బ్రాండ్లు, మంచి కాస్ట్లీ అని చెప్పి మనం ఏమనుకుంటామంటే ఎక్కువ కాస్ట్ ఉంటే చాలా మంచి ప్రోడక్ట్ అని అనుకునేసి మంచి బ్రాండ్లు ఇప్పుడు టీవీలో చూస్తున్నారు కదా, ఎంత మంచి బ్రాండ్లు అని చెప్పేసి వస్తున్నాయి. అవన్నీ వాడడం వల్ల అవేంటి ఎక్కువ కెమికల్సే వాడతారు. మనకేం తెలుస్తుందండి అందులో కెమికల్ ఉందా, మంచిది ఉందా, ఏముందా, మనకేం తెలుస్తుంది? తెచ్చామా, పళ్ళు తోమేసుకున్నామా, అంతే పక్కన పడేసామా అని మనం చూస్తాం. కానీ వీటి వల్ల తర్వాత మనకి తెలియకుండానే ఇన్ని కెమికల్స్ని మనం తినేసామా, మనం వాడేసామా అనే ఇదిలో మనకు తెలియకుండానే ఎన్ని కెమికల్స్ మనం వాడేస్తున్నామా అన్నది మనకే తెలియదు. ఇప్పుడు ఏ వీడియోలు చూడటం వల్ల తెలిసింది. కానీ నా చిన్నతనం నుంచి వాడుతున్నాము ఇవన్నీ. ఇప్పుడు చూస్తుంటే ఏంటంటే భయం పట్టేసుకుంటుంది. ఏంటంటే బాబు మనకు తెలియకుండా ఇన్ని కెమికల్స్ని మనం వాడేసామా అన్న భయం అయితే పట్టేస్తుంది. భయం లేకుండా చేసినప్పుడు చేసింది పర్వాలేదు, కానీ మనకి తెలిసి ఇప్పుడు మనం ఆ ప్రోడక్ట్స్ వాడడం వల్ల లేనిపోయిన రోగాలు అయితే తెచ్చుకుంటాం. ఎందుకంటే న్యాచురల్గా ఉన్న మన ఈ ప్రోడక్ట్స్ వాడతామండి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. మన చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు? ఓకే అండి, ఈ ప్రోడక్ట్ అయితే బాగుంది. తర్వాత వచ్చేసి హెయిర్ ఆయిల్ అండి. హెయిర్ ఆయిల్ ఇప్పుడు అందరికీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హెయిర్ సమస్యలే అండి. ఎందుకు వస్తున్నాయి ఏంటంటే ఇంకా రకరకాల మనం చెప్పుకోవచ్చు, రకరకాలవని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే తిండిలో బలం ఉండలేదు, అది కల్తీ. ఇంకా ఇలా రకరకాల వాయు కాలుష్యం, ఇలా రకరకాల వల్ల చిన్న పిల్లల నుంచి కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది, చిన్నపిల్లల నుంచి వైట్ హెయిర్ అనేది వచ్చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ హెయిర్ ఆయిల్ కూడా సేమ్ ఇంకా అవన్నీ గోవుకు సంబంధించిన ప్రోడక్ట్సే. అంటే గోవు యొక్క యూరిన్, ఇంకా గోవు నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ కొంచెం హెల్తీగా, అంటే కరివేపాకు, న్యాచురల్ మందారం, ఆమ్లా, ఇలా న్యాచురల్గా ఉండే వాడతారండి. దానివల్ల ఇది ఇప్పుడైతే దీన్ని ఫస్ట్ మా ఆయనగారి కోసం కొన్నాను ఈ ప్రోడక్ట్ని. మా ఆయనగారు కొంచెం హెయిర్ తక్కువగా ఉంటుందండి. ఇప్పుడు ఆయన ఇది 15 రోజుల నుంచి యూజ్ చేస్తున్నారు. అయితే సరిగ్గా యూజ్ చేయట్లేదు. ఆయన కూడా ఒక 2 రోజులు పెట్టుకుంటున్నాడు, 4 రోజులు మానేస్తున్నారు. అయితే అలా యూజ్ చేసినా కూడా దీనివల్ల కొంచెం ఉపయోగం అయితే కనబడిందండి. అదేంటంటే ఆయనకి కొంచెం నెత్తి మీద వైట్ హెయిర్ అయితే ఉంటుంది. ఆ వైట్ హెయిర్ కొంచెం బ్లాకిష్ కలర్లోకి మారడం అయితే మొదలుపెట్టిందండి. దీన్ని ఇంకా ఒక 3 months వాడితే అసలైన రిజల్ట్ అనేది వస్తుంది. అది వాడాక ఈ హెయిర్ ఆయిల్ ఎలా ఉన్నదని ఖచ్చితంగా మీకుతో రివ్యూ అనేది షేర్ చేసుకుంటాను. కానీ ఇదైతే బాగుంది. తలలో పిల్లలకి చుండ్రు సమస్య ఎక్కువైపోతుంది కదా, ఆ చుండ్రుని అది కూడా నివారిస్తుంది. ఇదైతే వాడండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏదైనా సరే మనం 1 రోజు 2 రోజులు వాడడం వల్ల మనకి ఏమీ రివ్యూలు అయితే తెలియదండి, యూజెస్ అయితే తెలియదు.
దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక మొక్కను మనం ఒక విత్తనాన్ని భూమిలో నాటినట్లయితే అది ఎప్పటికి వస్తుందండి, అది ఎదగాలి, కొంత టైం అయితే తీసుకుంటుంది కదా మన చేతికి పండ్లు రావాలంటే. అలాగే ఏ ప్రోడక్ట్ అయినా కూడా కొంతకాలం మనం యూజ్ చేయాలి. మ్యాక్సిమం 3 months అయితే యూజ్ చేస్తే కానీ హెయిర్ ప్రోడక్ట్స్ అనేవి మనకి రివ్యూ అనేది తెలియదు, సరైన రివ్యూ అనేది రాదు. కాబట్టి హెయిర్ ఆయిల్ అనేది బాగుంది, వాడండి, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్ వచ్చేసి మన చర్మాన్ని ఎంతో అందంగా ఆకర్షణీయంగా చేసే ఫేస్ ప్యాక్ అండి. ఇదైతే ఇది నేచురల్గా అండి. ఇదైతే దీన్ని వాడడం వల్ల యూజ్ ఏంటంటే, మొహం మీద పొక్కులు కానీ మచ్చలు, ఇంకా ముంగు మచ్చలు ఇవన్నీ అంటారు కదండి, అవన్నీ కూడా దీనివల్ల పోతాయండి. మొహం అయితే నీట్గా స్మూత్గా ఉంటుంది, వెరీ స్మూత్గా ఉంటుంది. ఇది నేను ట్రై చేశాను, చాలా బాగుంది. మొహం అయితే వెరీ స్మూత్గా ఉంటుంది. అయితే ఇది ఎలా యూజ్ చేయాలంటే, కొంచెం పాల్లో 1 స్పూన్ పౌడర్ వేసి బాగా కలుపుకొని దాన్ని మొత్తం ఫేస్కి అంతా అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట అయితే అలా వదిలేసుకోవాలి. అలా వదిలేసి తర్వాత ఇంకా ఫేస్కి అయితే సబ్బు అది పెట్టకూడదండి. సబ్బు పెట్టకుండా మంచిగా శనగపిండి ఉంటుంది కదా న్యాచురల్గా, ఆ శనగపిండిని పెట్టి మంచిగా కడుక్కోవడం వల్ల ఏమవుతుందంటే మంచి స్మూత్నెస్ వస్తుంది. ఇది నాకు ఎలా అనిపించిందంటే, మా చింతల్లో ముల్తాన్ మట్టి ఉండేది, ఇప్పుడు వాడతలేదో తెలియదు, ఆ ముల్తాన్ మట్టిలాగా అనిపించింది. అప్పుడు బాగుండేది. సేమ్ ఇది కూడా అలాగే అనిపించింది, బాగుంది. ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుందండి. ఇది న్యాచురల్ కాబట్టి పిల్లలకు కూడా వాడచ్చు, స్మూత్గా అవుతుంది న్యాచురల్గా. అలాగే బ్లాక్గా ఉన్న వాళ్ళు కూడా కొంచెం మరీ బ్లాక్నెస్గా ఉన్న వాళ్ళు కూడా చామంచాయిగా ఆ మాదిరిగా వస్తే రావచ్చు. ఇది కూడా చాలా బాగుందండి, ఈ ప్రోడక్ట్ వాడండి. నెక్స్ట్ వచ్చేసేసి ఐ డ్రాప్స్ అండి. ఇది మెయిన్ ఐ డ్రాప్స్, గోకు సంబంధించిన పదార్థాలతోని ఇది ఐ డ్రాప్స్ తయారు చేశారంట. అయితే ఈ ఐ డ్రాప్స్ గురించి వాళ్ళు ఏం చెప్పారంటే, కళ్ళలో ఎలర్జీలు వస్తాయి కదండి, కళ్ళు ఎరిపెక్కిపోవడం, కళ్ళు మంటలు, కళ్ళు వాపులు, ఇలా రకరకాల సమస్యలు అయితే ఉంటాయి కదా, కళ్ళు కలకలు వచ్చినప్పుడు ఈ డ్రాప్ వేసుకొని చక్కగా ఒక 10 నిమిషాలు పావుగంట అలా పడుకోవడం వల్ల మంచి యూజెస్ అయితే వస్తాయని చెప్పారు. ఐ డ్రాప్స్ అండి ఇవి కూడా న్యాచురల్, పిల్లలు పెద్దలు కూడా వాడచ్చు. దీనికి ఇంకా చెప్పుకోదగిన ప్రోడక్ట్ వచ్చేసి అగరబత్తులు అండి. ఇందులో నేను ఇది తులసి తీసుకున్నానండి. ఇది తులసివి. అయితే ఇందులో చాలా రకాలు ఉన్నాయండి. చందనం ఉంది, మల్టీ ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా రకాలు ఉన్నాయండి. నేనైతే న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి తులసి అనేది తీసుకున్నాను. ఇది బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. నేను అగరబత్తులు చాలా ప్రొడక్ట్స్ అయితే వాడానండి, అవేమీ నాకు అంతగా అనిపించలేదు. ఇదైతే చాలా బాగుంది, న్యాచురల్గానూ ఉంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. దీనివల్ల ఇంకో యూజ్ ఏంటంటే, మనకి ఇప్పుడు దోమలు బాగా ఎక్కువైపోతున్నాయి కదండి. ఇవి 2 అగరబత్తులు మన రూమ్లో మంచిగా వెలిగించుకుంటే చక్కగా ఒక అరగంట వదిలేసామంటే దోమలు అన్నీ కూడా పోతున్నాయండి. ఇది అయితే బాగుంది, ఈ ప్రోడక్ట్ అయితే మీరు వాడండి. ఇది న్యాచురల్ వల్ల ఏంటంటే కెమికల్స్ అనే భయం కూడా మనం అక్కర్లేదు. ఇప్పుడు అగరబత్తులు కూడా మల్టీ రసాయనాలతో తయారు చేస్తున్నారంట. దానివల్ల ఏంటంటే అనేక రోగాలు అయితే వచ్చేస్తున్నాయండి. మనం మంచిగా పూజ చేసుకుందామని కూడా, ప్రశాంతంగా పూజ చేసుకుందామన్నా కూడా మనకి స్వేచ్ఛ లేకుండా పోయిందండి. ఈ ఏ బ్రాండ్ వాడితే ఏంటా అన్న భయాలు అయితే పట్టేసుకున్నాయి. ఇదైతే బాగుంది. మొత్తం నాకు ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా 500కే వచ్చేసినాయండి. మొత్తం ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను ఒక 500 కొనుక్కున్నానండి. అయితే ఇప్పుడు ఈ 500 ఇన్ని ప్రోడక్ట్స్ మనకి బయట రావు, ఇప్పుడు వస్తే వచ్చాయి. కానీ ఈ ప్రోడక్ట్స్ వల్ల ఏంటంటే, నేను ఎక్కడ కొన్నానంటే ఇవన్నీ కూడా ఇస్కాన్ టెంపుల్లో కొనుక్కున్నానండి. ఇస్కాన్ వాళ్ళు ఏంటంటే నెంబర్ 1 ఇంకా గోవుల్ని సంరక్షించడంలో, వాళ్ళని పోషించడంలో, గో సేవ చేయడంలో వాళ్ళు నెంబర్ 1 అనమాట. ఇంకా వాళ్ళకి మనం పేర్లు ఎట్టే అంత ఇదైతే ఏమీ లేదండి. కాబట్టి ఇస్కాన్లో అయితే మీకు మీ దగ్గరలో ఎక్కడున్నా సరే ఇస్కాన్కి వెళ్ళి ఈ ప్రోడక్ట్స్ అనేవి కొనుక్కోండి. దాని ద్వారా ఏంటంటే, మనం గోవుకి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అయినా కూడా మనం సేవ చేసిన వాళ్ళం అవుతాము, గోవుని సంరక్షించిన వాళ్ళం అవుతాము. తద్వారా గోమాత యొక్క ఆశీర్వాదాలు కూడా మనం పొందుతాము. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా యూజ్ఫుల్ అండి.
దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మ్యాక్సిమం ఉండవు. ఎందుకంటే ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అంత కెమికల్స్ ఏమీ లేదు కాబట్టి మ్యాక్సిమం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. మంచిగా మీరు కూడా వాడచ్చు. ఇస్కాన్కి అయితే వెళ్ళండి. ప్రోడక్ట్స్ అన్నిటికీ నాకు 500 పట్టింది. 500 అయిందండి. ఇంకా వీటిలోనే షాంపూ అవన్నీ కూడా ఉన్నాయంట. అవి ఇంకా నేను తీసుకురాలేదు. ఓన్లీ హెయిర్ ఆయిల్ తెచ్చుకున్నాను. అయితే ఇవన్నీ కూడా మీరు కూడా యూజ్ చేయండి. మీకు దగ్గరలో ఇప్పుడు ప్రతి ఊర్లోనూ ఇస్కాన్ అనేది ఉంటుంది. వెళ్ళండి, తెచ్చుకోవడం వల్ల ఏంటంటే గోవుకు మనం సేవ చేసినట్లు అవుతుంది. కలియుగంలో మనం గోవునేమో హింసించి చంపేస్తూ ఉన్నారు. అది మహాపాపం అండి. గోవును సంరక్షిస్తేనే గోమాత అంటాము. గోవును సంరక్షించడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుంది. గోవుల్ని మనం ప్రత్యక్షంగా సేవ చేసుకోలేం. ఈ విధంగా ఈ ప్రోడక్ట్స్ కొనుక్కోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ డబ్బులతో ఇస్కాన్ టెంపుల్ వారు, ఆ సంస్థ వారు గోవులను సంరక్షించడానికి కానీ పోషణకు కానీ ఉపయోగపడుతుందని చెప్పి ఆలోచించి మేమైతే ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం. మనం పరోక్షంగా అయినా గోవుకు సేవ చేసినట్లు అవుతుందని ఈ ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నదే నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియో చూసిన మీరందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.